మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియదు. అంటే తండ్రిని మనం అడగక ముందే మనకేది కావాలో ఆయనకి తెలుసు. అయితే మనము నార్మల్గా ఈ లోకపరంగా మనం చూసుకుంటే ఇంటి నుండి ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏం అడుగుతారు? బయటికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఇంట్లో ఏదో అక్కర ఏదైనా ఉంటుందేమో, పొద్దున వెజిటేబుల్స్ సంథింగ్ ఏదన్నా ఏమని అడుగుతారు? నేను బయటకు వెళ్తున్నా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా అని అడుగుతారు. మనం బయటకి ఎక్కడికైనా తినడానికి వెళ్ళినప్పుడు కూడా ఏం అడుగుతారు? ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీతో ఏం తింటారో అని అడుగుతారు. అంటే మన మనసులో ఒకటి ఉంటుంది, ఇది తింటే బాగుంటుందని. అది వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి వాళ్ళు మనల్ని అడుగుతారు, ఏం తింటారు, బయటకు వెళ్తున్నాను ఏమన్నా తేవాలని. అయితే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మన తండ్రికి తెలుసు అంట మనం ఏం అడుగుతామని చెప్పి. ముందుగా అక్కర అంటే ఒక లోటు, అంటే లైక్ ఒకటి మనకు కావాల్సింది అనేది మన పరలోకపు తండ్రికి తెలుసు అంట. అందుకే కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలుసు, నా మనసులో అది పుట్టక ముందే దేవుడు అది గ్రహించుకుంటాడు అన్నమాట. అయితే మనకి ఏది కావాలో మన జీవితంలో మన పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మనకి ఏదైనా కావాలి అంటే మనం ఏం చేయాలి? అడగాలి. అడిగితేనే వాళ్ళకి ఏమవుతుంది? తెలుస్తుంది. తెలియకుండా మనం మనసులో పెట్టుకొని నా కోరిక ఇది ఉంది, అది వాళ్ళు తీర్చాలి అని అంటే కొంతమందికి రాదు కదా. అయితే మన పరలోకపు తండ్రికి మనకి ఏది కావాలో ఆయనకి బహుగా తెలుసు. కానీ ఆయన మన దగ్గర నుండి అడిగేది ఏంటంటే అడగాలి. మనం ఏం చేయాలంటే ఆయనను అడిగి మనము పొందుకోవాలి. మనం మనసులో ఏముందో దేవునికి తెలుసు కదా, ఇంకెందుకు అడిగేది అని మనం అనుకోద్దు. మన హార్ట్లో ఏదుందో మన ఆశలు ఆయన తీర్చే దేవుడు అనమాట. అయితే మన దేవుడికి మనము అడగాలి, ఆయనకి అడిగితే తప్పకుండా ఇచ్చే దేవుడు. అయితే ముందుగా మనకి అందరికీ తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమని ఫస్ట్ ఏమని ఉంటుందంటే 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? అడుగుడి మీకు ఇయ్యబడును, అంటే ఆస్క్ యూ విల్ రిసీవ్. మనం అడిగితే దేవుని దగ్గర నుండి మనం అది పొందుకుంటాం. దేవుడు మనకు అది తప్పకుండా ఇస్తాడు. అక్కరగా ఉన్నవేమో అంటే ఇక్కడ ఉన్న మనందరికీ మనం నార్మల్గా మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్కర ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య విషయంలో, కొంతమందికి ఆర్థికంగా, కొంతమందికి ఉద్యోగపరంగా, రకరకాలుగా మనకి అక్కర్లు అనేవి ఉంటాయి. కానీ అక్కరగా ఉన్నాయని మనము దేవుని ఏం చేయాలి? అడగాలి. అడిగితే ఆయన మన అక్కరలను తీర్చేదేవుడు. అయితే ముందుగా మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? అడుగుడి మీకు ఇయ్యబడును. ఫస్ట్ ఏంటిది? అడగాలి. ఏదన్నా సరే ఎవరిని అడగాలి? దేవుని మాత్రమే మనం అడగాలి. అడిగితే తప్పకుండా ఇచ్చే దేవుడు. అందుకే దేవుడు ఏమంటాడు? మనుషులను, అధికారులను, రాజులను వీరందరినీ నమ్ముకుంటా కంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయిస్తే తప్పకుండా మన కార్యములు ఆయన ద్వారానే మనకి సఫలమవుతుంది. జీవ గ్రంథంలో మనం చూస్తే అనేకులు దేనికి వారికి ఏది అక్కరగా ఉన్నాయో అడిగారు కదా. హన్నాని మనం అందరికీ తెలుసు. హన్నకి తను గొడ్రాలు, తనకి పిల్లలు లేరు, తనకు అక్కరే కదా. అది అక్కర అంటే లోటు, సంథింగ్ ఏదో మిస్సింగ్ అని. కానీ తనకి లోటు ఉంటేనే అది మనం ప్రేయర్లో పొందుకుంటే దాని ఫలం ఎలా ఉంటుంది? సంతోషంగా, ఆనందంగా దేవుడు మనకని అనుగ్రహిస్తాడు అనమాట. అయితే హన్నాను మనం చూద్దాం. అయితే హన్న ఏ విధంగా ఉంది? తను ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మొర ఆలకించి తనకు ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా మనం చూస్తే ఇంకా నూతన క్రొత్త నిబంధనలో మనం చూస్తే గ్రుడ్డివారు ఉన్నారు. గ్రుడ్డివారికి ఏంటి? చూపు అనేది ఒక అక్కర, లోటు అనేది ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి చూపు అనుగ్రహించాడు కదా. అలాగే కుష్ఠరోగి ఉన్నారు, వారికి ఏం చేశాడు? దేవుడు స్వస్థత ఇచ్చాడు. వారు స్వస్థతను ఉన్నారు కదా, వాళ్ళకి అదొక అక్కరగా మనం చూస్తాం. అయితే మన జీవితంలో కూడా అనేకమైన అక్కర్లు ఉంటాయి. కొన్ని మనం ఎవరితో చెప్పుకోలేము.
ఎందుకంటే ఈ లోకంలో మనం నెగిటివిటీస్ మనం బయటకి అంటే ఏదైనా లోకంలో చెప్తుంటే మన బలహీనతల మీదనే ఒక్కొక్కసారి వారు గుచ్చుతూ ఉంటారు, అందుకే చెప్పుకోరు. కానీ మనం పరలోకమందున తండ్రికి మన బలహీనత ఏంటో మనం ఆయన చెప్పుకుంటే ఆయన మన హృదయ వాంఛలను తీర్చేదేవుడు. మనకు అక్కడగా ఉన్నదేవో ఆయనకు అన్నీ తెలుసు, అవన్నీ తీర్చేదేవుడు అన్నమాట. ఒకటి మత్తయి సువార్త 9వ అధ్యాయము 27-31 మనం ఒకసారి చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవ్వరికి తెలియకుండా చూచుకొనడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురణ చేసింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఎవరిని చూసినా ఇద్దరు గుడ్డివారిని మనం చూసినాం. వారు దేవుడు యేసుక్రీస్తు అలా వెళ్తుంటే వారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. మనం కీర్తనలో కూడా చూస్తాం కదా, దాసుని కన్నులు ఎటు చూస్తే అంట తన యజమానుడి తట్టు, దాసురాలి కన్నులు ఎటు చూస్తే అంట తన యజమానురాలి తట్టు. అలాగే మన కన్నులు కూడా ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఆయన ఎప్పుడు వరకు? ఆయన మనలను కరుణించేంత వరకు మనము ఆయన చేతుల వైపే మనం చూడాలి. అయితే ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. వారు ఏమని అడుగుతున్నారు? దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసి. అయితే దేవుడు ఆయనతో ప్రవేశించినప్పుడు దేవుడు వారికి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏమని? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇదే సమయంలో దేవుడు మనకి క్వశ్చన్ వేస్తే, ఇక్కడ ఉన్న మనందరికీ ఇందాక మనం చూసాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్కర ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఏదైనా విషయంలో ఒక అక్కర అనేది ఉంటుంది. అది అక్కడ మనం దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుందని మీరు నమ్ముచున్నారా అని దేవుడు అడిగినప్పుడు మనం అందరం ఏం చెప్తాం? నమ్ముచున్నామని చెప్తాం. నమ్ముచున్నామన్న వెంటనే దేవుడు అని ఇచ్చేస్తారా? కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెమైనా పరీక్షిస్తాడు. ఏం పరీక్షిస్తాడు? మన నమ్మకం, విశ్వాసాన్ని ఆయన మనలను టెస్ట్ చేశాడు. అలా పేతుని కూడా మనం చూస్తాం కదా, నీళ్ళ మీద దేవాన్ని నీతో కూడా నీళ్ళ మీద నడుస్తాను అని అంటారు. నడుస్తున్నప్పుడు ఏమైపోతుంది? గాలి, తుఫాను, ఆ సౌండ్ అంతా విని ఆయన భయపడి ఏం చేస్తాడు? మునిగిపోసాగుతాడు కదా. అయితే ఈ దినములలో మన విశ్వాసం కూడా ఒక్కొక్కసారి అలానే ఉంటుంది. దేవుని మీద ఎంతో నమ్మకంగా మనం ఉంటాం. ఎంతో వాక్యం వినేటప్పుడు ఇది నాకే వచ్చింది దేవా, నిజంగా నువ్వు నాతో మాట్లాడాలనుకుంటాం. కానీ కొంచెం శ్రమలు రాగానే కొంచెం అంతకంతకు మనం ఏమైపోతాం? డౌన్ అయిపోతాం, భయపడతాం. అయ్యో అది జరుగుతుందా జరగదా అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే విశ్వాస జీవితంలో మనము స్థిరముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు వాళ్ళని ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏమని? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మన జీవితంలో కూడా దేవుడు చెయ్యరు అనేది ఏది ఉండదు. ఆయనకి సమస్తము సాధ్యమే. మనం దేవుడికి ఇచ్చేది ఇంతే అంట, కానీ దేవుడు చెయ్యి ఎంత పెద్దగా ఉందంట, ఆకాశం అంటుందంట. నిజంగా అది ఆ మాట విన్నప్పుడు ఒకలాంటి సంతోషం కలిగింది. ఏంటి, మనం దేవుడికి ఎంత ఇస్తాము? ఇంతే ఇస్తాము కదా. కానీ దేవుడు మనకి ఇవ్వాలంటే చాలా అధికంగా ఇవ్వచ్చు. ఆకాశం అంత ఉందంట ఆయన చెయ్యి. మనం మాత్రం ఇంత ఇచ్చేదే, ఇంతనే మనకు అనిపించేది. కానీ దేవుడు మాత్రం మనకి అంతలా ఇచ్చే దేవుడు. అంతలా ఇచ్చే దేవుడిని మనము నమ్మకము ఉంచాలన్నమాట. వారు నమ్మకం ఉంచారు కాబట్టి వారు చూపు పొందారు. అయితే ఇక్కడ మనం అదే చూస్తాం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు ఏమయ్యాయంట? తెరవబడ్డాయి. అంటే మనం కూడా ఇంట్లాంటి విశ్వాసం, మనం ప్రతిదీ కూడా దేవుడిచ్చే వాగ్దానాలన్నీ మనం నమ్ముతాం. నమ్మి వాటి మీద స్థిరంగా ఉంటే మీరు ఎలా అయితే చూపు పొందారు, దృష్టి కనుగొన్నారో దేవుడు కూడా మన నమ్మిక చొప్పున. ఇక్కడ ఏమైంది?
నుంచి ప్రేయర్ చేసామనుకోండి, ఇది అవుతుంది అని మనం అనుకోవాలి. అవుతుందో అవ్వదో అనుకుంటే అట్లనే అది ప్రాసెస్ ఇంకా డిలే అయిపోతుంది. నమ్మి మనం ఇంకా ఆయన కోసం ప్రార్థన చేస్తే మన నమ్మిక చొప్పున మనం ఏదైతే దేవుడిని అడిగి నమ్మామో అది తప్పకుండా దేవుడు మనకి ఇచ్చేది అన్నమాట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహొచ్చు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తే మనలో కార్యసాధకమైన ఎవరి శక్తి చొప్పున? దేవుని శక్తి చొప్పున మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహొచ్చు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తే మనలో కార్యసాధకమైన ఎవరి శక్తి చొప్పున? దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడదు అంటున్నాడు. దేవుడు అదే అడిగారు ఆ బుద్ధివారికి, మీరు చూపును అందుతారని మీకు నమ్మకం ఉందా అడిగినప్పుడు వాళ్ళ నమ్మకం ఉంది అన్నారు. అలా జరిగిన ప్రకారం వాళ్ళకి జరిగింది. విశ్వాసంతో అడగాలి, ఆయన మీద నమ్మకంతో అడగాలి. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి చూస్తే ఊహించు వాటన్నిటికంటే అంటే మనం మైండ్లో ఒకటి ఊహ అనేది మనకి రావాలి. ఊహ అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకుంటే ఇది ఇలా ఉంటే బాగుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు అనుకుందాం. ఇల్లు అనుకుంటే అరే నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు, ఇంటి ముందు ఇలా గార్డెన్ ఉండాలి, ఇలా కార్ పార్కింగ్ ఉండాలి, అలా బాగుంటుంది. ఇప్పుడు ఉద్యోగం విషయంలో మనం చూద్దాం. నాకు చక్కటి ఉద్యోగం రావాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అలాగే కాలేజ్ విషయంలో మనకు ఒక ఊహ అనేది ఉంటుంది కదా, ఇలాంటి కాలేజ్లో మనం చదువుకోవాలి ఇలా. అంటే ఆ ఊహ కూడా మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఆయన ఎట్లా ఇస్తాడంట? అత్యధికముగా ఇచ్చే దేవుడిని మనము కలిగి ఉన్నాం. విశ్వాసంతో మనము కలిగి ఉండాలన్నమాట. అయితే నా విషయంలో చూస్తే నేను దేవుడిని ఒకటి నాకు ఎప్పుడు అంటే ఎక్కువ చింతని కాదు. నేను దేవుడిని ప్రేయర్ చేసినప్పుడు మా చెల్లి జాబ్ కోసం, రాజన్న జాబ్ కోసం, ఇంకా నేను ఇంకా ఉన్నారు వాళ్ళ జాబ్స్ కోసం నేను ఎక్కువ ప్రేయర్ చేస్తాను అనమాట దేవుడికి. అయితే ప్రేయర్ చేసినప్పుడు నేను ఒకటే జాబ్ రావాలని ప్రేయర్ చేశాను. అయితే రాజన్న మా చిన్నమ్మ అందరికి తెలుసు కదా, రాజన్నకి జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు అంత సంతోషంగా లేకుండా, ఎందుకంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ అనమాట, అది చేయలేడు అన్న. అయితే నాకు అప్పుడు దేవుడు నాకు ఎట్లా మాట్లాడారంటే జాబ్ రావాలి అన్నావు కదమ్మా, ఇచ్చాను, అడుగుడి నీకు ఇవ్వబడును అంతే. కానీ ఎలాంటివి రావాలి అన్నది నేను చెప్పలేదు నా దేవుడితో. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకి ఒక ఊహ అనేది మనకు ఉండాలి. అంటే ఏ విధంగా ఓకే జాబ్ రావాలి, ఇంత శాలరీ ఉండాలి, ఇట్లాంటి లొకేషన్లో రావాలి, అంటే ఒక పిక్చర్ అనేది మనకి కావాలన్నమాట. నేను అది ఈ ఒక్క చిన్న దాని నుండి నేను అది నేర్చుకున్నాను అనమాట. దేవుడు నాకు వెంటనే ఈ వాక్యం ఇచ్చాడు. ఏంటి అంటే తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవునికి మనము మొదలుపెట్టాలి. నిజంగా అంటే నేను అప్పుడు అనుకున్నా, నిజంగా దేవా ఏదో అడుగుతాము, ఇల్లు కావాలని అడుగుతాం అంతే, ఎట్లా ఉండాలి అనేది మనం అలా అని చెప్పేసి మన ఇష్టంగా కాదు, ఆయన చిత్తంలో మనం అడిగితే తప్పకుండా మన దేవుడు ఇచ్చే దేవుడు. సో నేను అప్పటి నుండి నా ప్రేయర్ నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. ఎట్లా కావాలి, ఎలా ఉండాలి, రాను రాను మన జీవితంలో లోకరీతిగానే కాదు ఆత్మీయంగా కూడా ఎలా వాక్యం చెప్పాలి, ఇంకా డెప్త్గా చెప్పాలి, వీరి గురించి వీరు ఎలా పోలిస్తారు, నేను కూడా అలా చెప్పాలని నా ప్రేయర్ అనేది నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ మనం
ఏం చూస్తున్నాం, మనము అడుగు వాటి కంటేను ఊహించి వాటి అన్నిటికంటేను మన దేవుడు ఏం చేస్తాడంట, అధికముగా ఇచ్చే దేవుడు, అధికం ఇస్తున్నాడని మనము నమ్మాలన్నమాట. ఆ దేవునికి ఎప్పుడు కూడా మహిమ కలిగే రీతిలో ఉండాలన్నమాట. అయితే ఏలియా కూడా మనం చూస్తే ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ తనే ప్రార్థన చేస్తే ఏమైందంట, వర్షం పడింది. అంటే మన ప్రేయర్లో కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. మనం అడిగితే తప్పకుండా దేవుడు ఇచ్చే దేవుడు. మనకేం కావాలి, నమ్మకం అనేది మనకి కావాలి. అల్ప విశ్వాసంగా మనము ఉండొద్దు. శ్రమలను చూసి ఒక్కొక్కసారి ఏం చేస్తాం, కొంచెం బెదిరుకుంటాం. అయ్యో ఎలా గడుస్తుందో రేపు పొద్దున, ఏ విషయంలో మనకి ఒక భయం అనేది ఉంటుంది, ఎలా అవుతుందో ఏంటో. కానీ అయినా మనం అలాంటి ప్రశ్నలు దేవునికి వేయకుండా ఓకే దేవుని చేతుల మీద అప్పగించి ఆయనని నడిపిస్తాడులే అని మనం ఉంటే దేవుడు మనని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. ఆఖరిగా మనం చూద్దాము 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. 1 యోహాను 5వ అధ్యాయము 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవన్నీ మనకు కలిగినవని ఎరుగుదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే మనం ఏది తండ్రి చిత్తానుసారముగా అడిగితే అది పొందుకున్నామని మనము నమ్మాలి. ఆయన చిత్తానుసారముగా అంటే మనం చూస్ చేసుకున్నామని ఎలా ఉంటాయంటే కొన్ని రాంగ్గా ఉండొచ్చు. కానీ ఆయన చిత్తంలో మనం ఏది అడిగినా అది మనకి ఇస్తాడన్న నమ్మకం మనకుంటే దేవుడు తప్పకుండా అది మనకి అనుగ్రహించే దేవుడు అన్నమాట. ఫస్ట్ మనము దేవుని అడగాలి, విశ్వాసంతో అడగాలి. మనకి ఆయనను అడిగినప్పుడు దేవా నాకు ఇలా కావాలి అలా కావాలని మనం ఆయన దగ్గర అడగాలి. ఇవన్నీ ఎలా అడగాలని మనం చూస్తే చిత్తానుసారం, ఆయన చిత్తానుసారం. అయితే మనకు ఒక ధైర్యం ఉంది. ఏంటిది ఆ ధైర్యం అని మనం చూస్తే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన ఏం చేస్తారంటే మన మనవి ఆలకించే దేవుడు. ఇదే ఇక్కడ మనం అదే చూస్తాం. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన ఏం చేస్తారు, మన మనవి ఆలకిస్తారు. మనం ఏది అడిగినానో మన మనవి ఆలకించునని మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. మనం ఏదైతే అడుగుతామో ఆయన చిత్తానుసారంలో ఆయన ఇస్తాడని మనం తెలుసుకుంటే తప్పకుండా దేవుడు మనకి అది అనుగ్రహించే దేవుడు. దేవుడు అంటాడు కదా, అదే మత్తయి సువార్తలో మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ జనులు ఏం చేస్తారంట, మిమ్మల్ని చూసి నవ్వుతారంట. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకి ఓకే ఏం పర్లేదు అని అంటారు. కానీ సైడ్కి వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు. కానీ మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన తండ్రి కూడా దుఃఖంలో ఉంటాడు. మనము సంతోషంగా ఉన్నప్పుడు ఆయన కూడా మనతో సంతోషంగా ఉంటాడు. అందుకే నిన్ను విడువను ఎడబాయను చూడుమని అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. మనం తండ్రిని ఏది అడిగినా కూడా ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడు. విశ్వాసంతో అడగాలి ఆయన దగ్గర మనము. ఎందుకంటే ఆయన చిత్తంలో ఆ విశ్వాసంతో మనం ఆయనకు అడిగితే ఇదే మనకి కలిగిన ధైర్యం. ఇంకా ధైర్యం మనకి ఎక్కడి నుండి వస్తుంది, ఇంకెక్కడి నుండి రాదు కదా. ఆయనను కలిగి ఆయన వాక్యం చదువుకుంటే మనకి ఆయన ధైర్యం ఇచ్చే ధైర్యం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది కావాలన్నా ఆయన చిత్తంలో మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకు అది అనుగ్రహించే దేవుడు. ఆ గుడ్డివారు కూడా మీరు నమ్ముచున్నారా, నేను స్వస్థపరుస్తాను, మీ కన్నులు ముడతానంటే వారు ఏమంటారు, నమ్ముచున్నాము అంటారు. దేవుడు అప్పుడు ఏమంటారు, మీ నమ్మిక చొప్పున ఇది జరుగుతుంది. అంతే ఈ దేవుడి దినమున మనం మాట్లాడేది ఒకటే, మీ నమ్మిక చొప్పున. అంటే నా నమ్మిక చొప్పున, మనం నమ్మిక చొప్పున మనం ఏదైతే తండ్రిని అడుగుతామో తప్పకుండా అది మన తండ్రి మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు.